రెండవ శ్లోకము. యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ నాహెన్ సన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. యం దేనిని సన్యాసము ఇతి ఆ విధముగా ప్రాహు చెప్పుదురో యోగం దేవాదిదేవునితో సంయోగము తం దానిని విద్ధి నీవు తప్పక తెలుసుకొనుము. పాండవ ఓ పాండుకుమార హి నిశ్చయముగా అసన్యస్త విడవకుండా సంకల్ప ఇంద్రియ తృప్తి కోరికను యోగి నా భవతి కాజాలడు కచ్చన ఎవ్వడును. ఓ పాండుకుమారా ఏది సన్యాసము అని పిలువబడునో అది యోగముతో దేవాదిదేవునితో సంయోగము సమానము అని నీవు తప్పక తెలుసుకొనుము. ఎందుకనగా ఇంద్రియ భోగ వాంఛను విడువనిదే ఎవ్వడును యోగి కాజాలడు. భాష్యము. మానవుడు జీవునిగా తన నిజస్వరూప స్థితిని ఎరిగి దానికి అనుగుణముగా నడుచుకునుటయే నిజమైన సన్యాస యోగము భక్తి అనబడును. నిజమునకు జీవునికి వేరొక స్వతంత్ర స్వరూపము లేదు. అతడు భగవంతుని తటస్థ శక్తి. అతడు బహిరంగ శక్తి చే చిక్కుబడినప్పుడు భద్రుడగును మరియు కృష్ణ చైతన్యవంతుడైనప్పుడు లేక ఆధ్యాత్మిక శక్తిని గుర్తించినప్పుడు తన నిజస్వరూప స్థితిలో నెలకొనిన వానిగా తెలియబడును. కనుకనే మానవుడు పరిపూర్ణ జ్ఞానవంతుడైనప్పుడు అన్ని రకముల ఇంద్రియ భోగ కర్మలను కామ్యకర్మలను త్యజించును. అనగా భౌతికాశక్తుల నుండి ఇంద్రియములను నియంత్రించు యోగులు ఈ పద్ధతిని అభ్యసించుదురు. కానీ కృష్ణ చైతన్యవంతుడు కృష్ణ ప్రయోజనము కొరకు ఉద్దేశించబడిని ఏ కర్మలలోనూ తన ఇంద్రియములను వినియోగించు అవకాశము ఉండదు. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు ఒకే సమయములో సన్యాసి మరియు యోగి అవును. జ్ఞాన యోగ విధానములలో తెలుపబడిన జ్ఞానము ఇంద్రియ నిగ్రహ ప్రయోజనము కృష్ణ చైతన్యములో సహజముగానే సిద్ధించును. మానవుడు స్వార్థబుద్ధితో కూడిన కర్మలను విడువనిచో అట్టి జ్ఞానము యోగము నిష్ఫలమగును. స్వార్థపూరితమైన చింతలన్నింటినీ విడిచి భగవానుని సంతృప్తిపరచుట కొరకై సంసిద్ధమగుటయే జీవుని నిజలక్ష్యము. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు స్వీయ సంతృప్తి కొరకు ఎట్టి వాంఛను కలిగి ఉండక ఎల్లప్పుడూ భగవత్ప్రీతి కొరకై వర్తించును. ఎవరును కర్మ చెయ్యకుండా ఉండలేనందున భగవానునికి సంబంధించిన జ్ఞానము లేనివాడు స్వీయ సంతృప్తి కార్యముల పట్ల ఆసక్తుడై ఉండును. నిజమునకు కృష్ణ చైతన్యమును అభ్యసించుట ద్వారా అన్ని రకముల ప్రయోజనములు పరిపూర్ణముగా నెరవేరగలవు. మూడవ శ్లోకము. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవాస్య కారణముచ్యతే. ఆరురుక్షోహో అప్పుడే యోగను ఆరంభించినట్టే మునికి యోగం అష్టాంగ యోగ కర్మ కారణం సాధనముగా ఉచ్యతే చెప్పబడును. యోగారుఢస్య అష్టాంగ యోగులో సిద్ధి పొందినట్టి తస్య అతనికి ఏవా నిశ్చయముగా సమస్త భౌతిక కర్మలను విరమించుట కారణం సాధనముగా ఉచ్యతే చెప్పబడినది. అష్టాంగ యోగ పద్ధతిలో ఆరంభ స్థితిలోని యోగికి కర్మ అనేది సాధనముగా చెప్పబడెను. అది వరకే యోగలో సిద్ధి పొందిన వానికి సమస్త భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడెను. భాష్యము. మానవుడు భగవానుడితో అనుసంధానపరచుకుని విధానమే యోగగా చెప్పబడును. అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుటకు అట్టి యోగను ఒక నిచ్చెనగా భావించవచ్చును. ఆ నిచ్చెన జీవుని అత్యంత అధమ స్థితి నుండి ఆరంభమై పరిపూర్ణమైన ఆత్మానుభూతి స్థితి వరకు వ్యాపించును. యోగ సాధనల వివిధ ఉన్నత స్థితులను అనుసరించి ఆ నిచ్చెనలోని వివిధ భాగములు వివిధ నామములతో పిలువబడును. ఏమైనను అట్టి యోగ అను నిచ్చెనను జ్ఞానయోగ ధ్యానయోగ భక్తి యోగ అను 3 విభాగములుగా విభజించవచ్చును. ఆ యోగ నిచ్చెన ఆరంభము 6 యోగారురుక్షో స్థితిగా పిలువబడును.
దాని చివరి మెట్టు యోగారూఢ స్థితిగా పిలువబడును. అష్టాంగ యోగలోని ఆరంభ దశలో వివిధ రకముల నియమముల ఆసనముల ద్వారా దాదాపు శరీర వ్యాయామము వంటివి మాత్రమే. ధ్యానములో ప్రవేశించుటకు చేయు ప్రయత్నములన్నీ కామ్యకర్మలుగానే పరిగణించబడును. అయినను అట్టి కార్యకలాపాలన్నీ ఇంద్రియములను నియంత్రించుటకు కావలసిన పరిపూర్ణ మానసిక స్థిరత్వమును సాధించుటకు తోడ్పడును. అట్టి ధ్యానాభ్యాసములో పరిపూర్ణత్వమును సాధించిన వాడు కలతను కలిగించు సమస్త మనోకర్మలకు దూరముగా ఉండును. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ స్మరించుట చేత ఆరంభము నుండి ధ్యాన స్థితిలో నెలకొని ఉండును. అట్లే శ్రీకృష్ణుని సేవలో నిరంతరము నెలకొని ఉండుట చేత అతడు అన్ని రకాల భౌతిక కర్మలను త్యజించినట్లుగా భావించబడును. 4వ శ్లోకము. యదా హీనేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. యథా ఎప్పుడునో హీ నిశ్చయముగా నా లేకుండా ఇంద్రియార్థేషు ఇంద్రియ భోగములోను కర్మసు కామ్యకర్మలలోను నా అనుసజ్జతే ఏమాత్రము నెలకొనడు. సర్వసంకల్ప సన్యాసి సమస్త భౌతిక కోరికలను విడిచినవాడు. యోగారూఢ యోగలో ఉన్నతి పొందినవాడు. తదా అప్పుడు ఉచ్యతే చెప్పబడును. సమస్త భౌతిక కోరికలను విడిచి ఇంద్రియ భోగము కొరకు వర్తించుట గాని కామ్యకర్మలలో నెలకొలుట గాని చెయ్యని మానవుడు యోగారూఢుడు అని చెప్పబడును. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో పూర్తిగా నెలకొనినట్టి మానవుడు తనలోనే సంతృప్తిని అనుభవించును. అట్లు అతడు ఇంద్రియ భోగములో గాని కామ్యకర్మలలో గాని ఎన్నడూనూ ఆసక్తుడు కాడు. ఎవరును కర్మను చెయ్యకుండా ఉండలేరు. కనుక అట్లు కృష్ణ చైతన్యవంతుడు కానిచో మానవుడు ఇంద్రియ భోగ కార్యములలో నెలకొనవలసి వచ్చును. కృష్ణ చైతన్యము లేనప్పుడు ప్రతి ఒక్కరూ తప్పక తమకు సంబంధించిన లేదా తన వారికి సంబంధించిన స్వార్థపూరిత కర్మలలోనే ఎల్లప్పుడూ నెలకొనును. కానీ కృష్ణ చైతన్యవంతుడు అన్నింటినీ శ్రీకృష్ణుని ప్రీతి కొరకే చేస్తూ అట్లు ఇంద్రియ భోగము నుండి పూర్తిగా అనాసక్తుడై ఉండును. అట్టి అనుభవపూర్వకమైన జ్ఞానము లేనివాడు యోగ నిచ్చెనలోని చివరి మెట్టును చేరుకొనుటకు ముందుగానే భౌతిక వాంఛల నుండి బయటపడుటకు యాంత్రిక విధానముతో యత్నించవలసి ఉండును. 5వ శ్లోకము. ఉద్ధరేదాత్మానాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవా హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేత్తు తప్పక ఉద్ధరించవలెను. ఆత్మన మనస్సు చేత ఆత్మానం బద్ధజీవుడు ఆత్మానం బద్ధజీవుడు. నా అవసాదయేత్ పతనము కలిగించకూడదు. ఆత్మ ఏవా మనస్సే హి నిశ్చయముగా ఆత్మానః బద్ధజీవికి బంధువు మిత్రుడు. ఆత్మ మనస్సే ఏవా నిశ్చయముగా రిపుః శత్రువు ఆత్మానః బద్ధజీవికి. మానవుడు తన మనస్సు సహాయముతో తనను తాను ఉద్ధరించుకోవలనే గాని పతనము చేసుకోరాదు. మనస్సు బద్ధజీవునికి మిత్రుడు అట్లే శత్రువును అయి ఉండెను. భాష్యము. వివిధ పరిస్థితులను అనుసరించి ఆత్మ అనే పదము దేహమును మనస్సును జీవాత్మను సూచించును. యోగ విధానములో మనస్సు మరియు బద్ధజీవి అనే అంశములు ప్రత్యేకించి ప్రధానమైనవి. యోగాభ్యాసముకు మనస్సు కేంద్ర విషయమొకట చేత ఇక్కడ ఆత్మ అనగా మనస్సును సూచించును. అట్టి మనస్సును నియంత్రించి దానిని ఇంద్రియ విషయముల నుండి తొలగించుటయే యోగ విధానపు ముఖ్యోద్దేశము. బద్ధజీవుడిని అజ్ఞానమనే బురద నుండి ఉద్ధరించబడినట్లుగా మనస్సుకు శిక్షణనీయవలనని ఇక్కడ నొక్కి చెప్పబడినది. నిజమునకు భౌతిక స్థితిలోని మానవులు మనస్సు మరియు ఇంద్రియముల ప్రభావముకు లోనవుదురు. భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము వహించవలనను కోరిక కలిగించు అహంకారముతో మనస్సు కూడి ఉండుట చేతనే
భౌతిక జగత్తులో శుద్ధాత్మ భౌబంధములలో చిక్కుకొనును. కనుకనే భౌతిక ప్రకృతిపై మెరుగులకు ఆకర్షింపబడకుండానట్లుగా మనస్సుకు శిక్షణనీయవలెను. ఆ విధముగా బద్ధజీవుడు రక్షింపబడగలడు. ఇంద్రియ విషయముల పట్ల ఆకర్షణతో మానవుడు తనను తాను పతనము చేసుకోరాదు. ఇంద్రియ విషయముల పట్ల మానవుడు ఎంత అధికముగా ఆకర్షించబడునో అంత అధికముగా అతడు భవబంధములలో చిక్కుకొనును. మనస్సును ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యములో నెలకొల్పుటయే అట్టి భవబంధముల నుండి తప్పించుకొనుటకు గల అత్యుత్తమ మార్గము. ఆ విషయమును నొక్కి చెప్పుటకే ఈ శ్లోకములో హి అను పదము ప్రయోగించబడినది. అనగా ప్రతి ఒక్కరూ దీనిని తప్పక ఆచరించవలెను. ఇంకను అమృత బిందు ఉపనిషత్తులో ఇట్లు చెప్పబడినది: మన ఏవా మనుష్యానాం కారణం బంధమోక్షయోః బంధాయ విషయా సంగో ముక్తై నిర్విషయం మనః. మానవునకు మనస్సే బంధమోక్షములకు కారణము. ఇంద్రియార్థములలో లగ్నమైన మనస్సే బంధముకు కారణము కాగా, ఇంద్రియార్థముల నుండి అనాసక్తమైన మనస్సు మోక్షముకు కారణమవుతుండెను. అనగా ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యములో నెలకొనినట్టి మనస్సే మోక్షముకు కారణమగును.